రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రజల జీవితాల్లో మాత్రం మార్పు రావట్లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. జనం బాటలో భాగంగా ఇవాళ హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్లో పర్యటించారు. భూపాల్ రెడ్డి నగర్, జలాల్ బాబా నగర్ ప్రాంతాలలోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కవిత ఆధ్వర్యంలో 50 మంది బీఆర్ఎస్ నుంచి తెలంగాణ జాగృతిలో చేరగా కండువా కప్పి ఆహ్వానించారు. అత్తాపూర్ డివిజన్లోని 40 ఎకరాల అటవీ శాఖ భూముల్లో గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు అండగా ఉంటానని, వారికి పట్టా పాస్బుక్లను ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ మరి దాదాపుగా ఒక 20-25 ఎకరాలలో 45 సంవత్సరాల నుంచి 2000 కుటుంబాల వరకు కూడా ఇండ్లు వేసుకొని ఉన్నారు. అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, మేము ఇస్తాం, మా పట్టాలు ఇప్పిస్తాం అని చెప్పిండ్రు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అందరు వచ్చిపోయినరు, ఏ పార్టీలతో సంబంధం లేకుండా. కానీ ఈ పని జరగలేదు. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ప్రభుత్వం ముందుకొచ్చి ఇంతకు డబుల్ పట్టా ల్యాండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఇవ్వాలి, అటవీ శాఖకి ఇవ్వాలి. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు పట్టాలు సరిగ్గా మంజూరయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆ పని వెంటనే చేపట్టాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను.